మాట్లాడడం అని చెప్పిన నా నియోజకవర్గానికి పరిమితమైన అదంతా తప్పు మాట. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పుడు మనం ఇక్కడ పంపోజ్ ఇక్కడ ఉన్నాం, దీంట్లోకి నీళ్లు తీసుకొచ్చి రివర్స్ పంపింగ్ చేసుకొచ్చి దీంట్లో నీళ్లు తీసుకొచ్చి పోచంపాడు ప్రాజెక్టులో వేసాం. పోచంపాడు ప్రాజెక్టులో వేసినామంటే అర్థమైంది పోచంపాడు కింద ఉన్నటువంటి ఆయకట్టుకంతా నీళ్లు వస్తున్నట్టే కదా. అందుకోసమే అవన్నీ వట్టి మాటలు. ఇప్పటికి కూడా నేను ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా, ఏదైతే కుంగింది అన్న పేరు మీద ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో, ఎస్ కొద్దిగా ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే ఒకవేళ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఆ డ్యామేజ్ ని ఏదైతే ఆ బ్యారేజ్ వీళ్ళు చెప్తున్న బ్యారేజ్ డ్యామేజ్ ని రిపేర్ చేయొచ్చు. రిపేర్ ఇమీడియట్ గా చేసి అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ ఈ మూడు, మేడిగడ్డ దగ్గర వీళ్ళు కుంగింది అని అంటున్నారు. ఆ మేడిగడ్డ దగ్గర రిపేర్ చేస్తే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడు దగ్గరలో కూడా నీళ్లు ఆపుకుంటే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని పోవచ్చు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 మొత్తం కూడా ఆ నీళ్లతోటి చేయొచ్చు. మొన్న మల్లన్న సాగర్ లో నింపినాం, కొండపోచమ్మ సాగర్ లో నింపినాం, సిద్దిపేట జిల్లా మొత్తం కూడా దాంతో పారింది, భువనగిరి జిల్లాలో కూడా పారింది. మరి ఇట్లా పారలేదు అనడం తప్పు మాట. ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బేసజాలకు పోకండి దయచేసి. ఎక్కడన్నా ప్రాజెక్టులో లోటుపాట్లు ఉంటే దాన్ని రిపేర్ చేయండి. ఇమీడియట్ సంవత్సరం కాలం అయిపోయింది, ఇంకా ఎంత బదనాలు చేస్తారు మమ్మల్ని? చాలీగా సంవత్సరం అయిపోయింది, ఇంకా బదనాంలో తోలికి పోకండి. ప్రజలకు పనిచేసే పని చేయండి దయచేసి. దాన్ని రిపేర్ చేసి నీళ్లు ఆపి ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడు దగ్గరలో నీళ్లు ఆపి అర్జెంటుగా మీరు ఎల్ఎండి నింపుకోవచ్చు, ఎంఎండి నింపుకోవచ్చు, కొండపోచమ్మ నింపుకోవచ్చు, మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, రంగనాయక సాగర్ నింపుకోవచ్చు. రిజర్వాయర్లన్నీ కూడా పెట్టి రెడీ ఉన్నాయి, పంపౌజ్లు రెడీ ఉన్నాయి. కొద్దిగా రిపేర్ చేసి నీళ్లు ఆపుకొని మొత్తం రైతులకు ఇవాళ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బేసజాలకు పోకండి, రైతుల కోణంలో ఆలోచించి రిపేర్లు చేసి నీళ్లు ఇచ్చే పని చేయండి. థ్యాంక్ యూ.